'వారణాసి' మూవీ వల్ల రాజమౌళి గారి మీద 3 కేసులు పడ్డాయి. 'ప్రభాస్' గారి 'ఫౌజీ' మూవీ 2 పార్ట్‌లుగా వస్తదట. కాకపోతే మనం అనుకున్నట్టుగా కాదట. 'అల్లు అర్జున్ అట్లీ' మూవీ మనం అనుకున్న దానికంటే ఫాస్ట్‌గా వస్తుందా? 'రాజా సాబ్' సాంగ్ గురించి ఒక అప్డేట్ అయితే తెలిసింది. ఇవే కాకుండా ఇంకా చాలా చాలా విషయాలున్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ అయితే మాత్రం నువ్వు సబ్స్క్రైబ్ కొట్టేసేయి. సో స్టార్ట్ చేసేద్దాం వచ్చేసి. సో ఇంగ్లీష్ నుంచి స్టార్ట్ చేస్తే 'అవతార్ ఫైర్ అండ్ యాష్' సో సినిమా చాలా 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 పెద్దగా రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. దాని నుంచి ఒక సెపరేట్ ఒక 1 మినిట్ బిట్ రిలీజ్ చేసారు టీజర్. సో దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పారన్నట్టు. అంటే మనకి స్పైడర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో మనిషి వాడు మాస్క్ లేకుండా నార్మల్‌గా జీవిస్తా ఉంటాడనమాట పాండోరాలో. అంటే ఇప్పుడు ఈ సినిమాలో జరిగేదది. సో దాన్ని యూజ్ చేసుకొని ఒకవేళ గనక మనుషులందరూ అలా స్పైడర్ లాగానే వాట్ యూ సే మాస్క్ లేకుండా బతికితే ఇంకా నార్మల్‌గా బతుకుతారు గదా! అండ్ ఆల్సో పాండోరాకి వాళ్ళు ఈజీగా అడాప్ట్ అయిపోతారు. ఉన్న నావీ పీపుల్ అందరిని చంపేస్తారని ఒక కాన్సెప్ట్ అయితే పెడుతున్నారన్నట్టు. సో దే ఆర్ ప్లానింగ్ టు ఎండ్ ద సీరీస్ విత్ దిస్ మూవీ. అంటే 'అవతార్ 3' వరకు చేసేసి ఒకవేళ 'అవతార్ 3' చాలా చాలా బాగా పెద్ద హిట్ అయితే జేమ్స్ కెమెరాన్ గారు బాగా హెల్తీగా ఉండి ఆయన ఇంకో ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పార్ట్ తీయగలిగితే తీస్తారట. లేదంటే 'అవతార్ 3' తోటి ఎండ్ చేస్తారట. బట్ నాకైతే మాత్రం 'అవతార్ 4 అండ్ 5' కూడా వస్తదనిపిస్తుంది. బట్ సినిమాని ఖచ్చితంగా 3 బిలియన్ మార్క్ దాటించాలని చెప్పేసి చాలా 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 ప్లాన్‌లేస్తున్నారు. సో అది ఎంతవరకు ఏమో తెలీదు గానీ నాకైతే మాత్రం 'అవతార్‌లో' విజువల్స్ చాలా చాలా బావుంటాయి గానీ స్టోరీ ఎప్పుడు చూసినా గానీ కొంచెం ఔట్‌డేటెడ్ అనిపిస్తామనమాట. డైలాగ్స్ గానీ వాట్ యూ సే పిల్లలు మాట్లాడే విధానం చూసినంత సేపు కూడా అంతా ఎప్పుడో 1980స్, 1990స్‌లో మనుషులు ఎలా మాట్లాడతారో అలా అనిపిస్తా ఉంటదనమాట డైలాగ్స్ అన్నీ గూడా. ముఖ్యంగా జేమ్స్ కెమెరాన్ గారి రైటింగ్ అలా ఉంటదనిపిస్తది. బట్ ఏమో డిసెంబర్ 19 నాడు సినిమా రిలీజ్ అవుతుంది. ఎలా ఉంటదో చూడాలి. మీరెంత ఎక్సైటెడ్‌గా ఉన్నారో కింద కామెంట్స్‌లో చెప్పండి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' మీద. సో 'కార్తీ' గారి 'వా వాతియార్' మూవీ డిసెంబర్ 5థ్ నాడు రిలీజ్ అవుతుంది తమిళ్‌లో. సో ఆ సినిమాని తెలుగులో కూడా డబ్ చేస్తున్నారన్నట్టు. సినిమా పేరు 'అన్నగారు వస్తారు' అట. సో ఈ సినిమా డిసెంబర్ రిలీజ్ అని చెప్పారు గానీ డిసెంబర్‌లో ఏ టైంలో చెప్పట్లేదు. ఎందుకంటే లైక్ డిసెంబర్ 5థ్ నాడు ఇక్కడ 'అఖండ 2' ఉంది. డిసెంబర్ 6థ్ నాడు యూ హావ్ 'బైకర్' మూవీ ఉంది. అండ్ ఇంకా చాలా చాలా సినిమాలొస్తున్నాయి. 'దురంధర్' ఆల్సో యూ హావ్ ఇన్ వాట్ ఈస్ హిందీ. సో ఏమో అంటే లైక్ నాకు 'స్టూడియో గ్రీన్' వాళ్ళ ప్రొడక్షన్ అన్నట్టు ఈ సినిమా. అంటే వాళ్ళకి ఆల్రెడీ మామూలుగా పడలేదు రాడ్లు. అంటే మొన్ననే 'కంగువాకి' 2,000,00,00,000 3,000,00,00,000 ఏదో అన్నారు. అన్నట్లు కామెడీగా అన్నారా? లైక్ ఏదో హైప్ ఇద్దాం అని అన్నారా? తర్వాత ఇంక అసలు పత్తాగలే కూడా వేర్రు. సో 'వా వాతియార్' కూడా దగ్గర దగ్గర 1 ఇయర్ అయిపోయిందనుకుంటా. వస్తుంది, వస్తుంది అని చెప్పుకుంటూ డిసెంబర్ 5థ్‌కి వస్తుంది. బావుండాలని కోరుకుంటున్నా. 'కృతి శెట్టి' చేస్తుంది ఇందులో హీరోయిన్‌గా. అండ్ 'కార్తీ' గారంటే ఖచ్చితంగా నాకు ఓకే. ఎక్సైట్‌మెంట్ అయితే గ్యారంటీగా ఉంటది. దేని మీద ఎక్సైటెడ్ ఉన్నారో కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'మీరాయ్' చాలా చాలా పెద్ద హిట్ అయింది. 150 క్రోర్స్ ఎంతో కొట్టిందంట. అండ్ లైక్ బానే ఆడింది సినిమా. తర్వాత ఓటీటీలకొచ్చిన తర్వాత ఎవరు మాట్లాడుకోవట్లేదు. టెక్నికల్లీ బొక్కలు బాగా కనపడుతున్నాయి అంటున్నారు. అది వేరే విషయం. సో సెకండ్ పార్ట్ వస్తుందని చెప్పేసి అప్పుడే చూపించారు. దాని పేరు 'మీరాయ్'. జయత్రయ విలన్‌గా రానా దగ్గుబాటి చేస్తున్నారు. అండ్ ఆయన ఏది ముట్టుకున్నా గాని గోల్డ్ అయిపోతది. సో ఆ గోల్డ్ టచింగ్ మ్యాన్‌ని ఎలా అడ్డుకుంటాడని చెప్పేసి మన నెక్స్ట్ పార్ట్ ఉంటది అంటున్నారు. సో ఈ సినిమా 2027లో షూటింగ్ స్టార్ట్ అయితదట. 2028లో సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయట. సో ఈ మధ్యలో యూ హావ్ టు కంప్లీట్ 'జాంబీ రెడ్డి 2' ఇది మన ప్రశాంత్ వర్మ గారు చేసేది. సో అదెప్పుడైతది? ఇదెప్పుడైతది? ఇవన్నీ ఉన్నాయి. సో ఏమో నాకైతే మాత్రం 'మీరాయి' మీద అంత ఎక్సైట్‌మెంట్ అయితే స్టార్టింగ్ ఉన్నంతయితే మాత్రం ఇప్పుడు లేదు భయ్యా. నిజంగా సినిమాలో చాలా 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 పొటెన్షియల్ ఉండే. స్టోరీ రైటింగ్ లెవెల్‌లోనే పోయిందని నా ఫీలింగ్ అనిపించిందంట. సో మీకెలా అనిపించింది? లైక్ బావుందనిపించిందా లేదా? అండ్ ప్లీజ్ ప్లీజ్ ఏఐ వాడడం ఆపేయండి. దరిద్రంగా ఉంటుంది ఈ మధ్యలో. నాకు అస్సలు నచ్చట్లేదు. ప్లీజ్ 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 ఏఐ అయితే వాడడం ఆపేయండి. స్పీకింగ్ ఆఫ్ 'జాంబీ రెడ్డి 2' అండ్ ప్రశాంత్ వర్మ గారి నెక్స్ట్ మూవీ విచ్ ఈస్ సెట్ టు బి ద బిగ్గెస్ట్ మూవీ 'జై హనుమాన్' మూవీ రావాలి. ఇది ఫస్ట్ వస్తదా? 'జాంబీ రెడ్డి 2' అనౌన్స్ చేసారు. అది ఫస్ట్ వస్తదా? 'ప్రభాస్' గారి మూవీ అనౌన్స్ చేసారు. అది ఫస్ట్ వస్తదా? అంటే మాత్రం 'జై హనుమాన్' ఫస్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే జాన్యురీ నుంచి జూన్ వరకు రిషబ్ శెట్టి గారు ఈ 6 మంత్స్ 'జై హనుమాన్' కోసం డేట్స్ అలాట్ చేశారంట. సో ప్రశాంత్ వర్మ గారు హాస్ టు కంప్లీట్ ద మూవీ బై దోస్ 6 మంత్స్. ఎందుకంటే 'జై హనుమాన్‌లో' హనుమాన్ క్యారెక్టర్ అంటే లైక్ రిషబ్ శెట్టి మెయిన్ లీడ్ కాబట్టి ఆయన మెయిన్ ఉంటారని నేను అనుకుంటా. 6 మంత్స్ ఇచ్చారంటే లైక్ అది పెద్ద సినిమా కాబట్టి 6 మంత్స్ సరిపోతాయా అని కూడా డౌట్ వస్తుంది. అంటే లైక్ ఖచ్చితంగా 6 మంత్స్ అంటే కంటిన్యూస్ 6 మంత్స్ చేయరు కదా! అది వేరే విషయం గానీ, ఏమో భయ్యా లైక్ ఇట్లాంటి న్యూస్ ఇన్నంత సేపు కూడా డేట్స్ ఇన్ని రోజుల నుంచి ఇన్నిచ్చారని చెప్పేసి అన్నప్పుడల్లా కూడా నాకు వీళ్ళు టోటల్ అంతా సీజీ అండ్ వీఎఫ్ఎక్స్‌తో లేపేస్తున్నారా అని డౌట్ అయితే వస్తుంది. నథింగ్ రాంగ్ విత్ థట్. పర్ఫెక్ట్ ప్లాన్, పర్ఫెక్ట్ బడ్జెట్, పర్ఫెక్ట్‌గా తీస్తే అది కూడా వర్కౌట్ అయితది. బట్ స్టిల్ మన ఇండియన్ అండ్ తెలుగు డైరెక్టర్స్‌లో ఈ టోటల్ సీజీ ఆర్ టోటల్ గ్రీన్ స్క్రీన్‌లో తీసి బాగా తీయగలిగారంటే మాత్రం ఖచ్చితంగా రాజమౌళి గారు. ఇంకెవరు లేరు నా దృష్టిలో. అట్లాంటప్పుడు వీళ్ళు ఏంటబ్బా! ఇలా తీస్తున్నారని ఫీలింగ్ వస్తుంది. అందులోనూ ప్రశాంత్ వర్మ గారికి ఏఐని బాగా వాడే ఒక రెప్యుటేషన్ అయితే గ్యారంటీ కనపడదు. సో ఏమో నాకైతే మాత్రం 'జై హనుమాన్' మీద కూడా లైక్ కష్టం భయ్యా. అందుకే ఇప్పుడు బాగా జరిగే కాంట్రోవర్సీస్‌కి, ఇప్పుడు జరిగే సిట్యుయేషన్స్‌కి నాకు ప్రస్తుతానికైతే మాత్రం మిగతా సినిమాలు ఏమో చూడాలి. మీకు ఎక్సైట్‌మెంట్ అయితే ఉందా? 'జై హనుమాన్' కూడా అనౌన్స్‌మెంట్ వచ్చి ఎప్పుడో 2 ఇయర్స్ అయిపోయింది ఆల్‌మోస్ట్. సో ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత షూట్ స్టార్ట్ అయితుంది. ప్రతి ఇయర్‌కొక పీవీసీయూ మూవీ వస్తదన్నారు గదా! పరిస్థితి ఏంటి? కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'నితిన్' గారి నెక్స్ట్ మూవీ డైరెక్టెడ్ బై 'విక్రమ్ కే కుమార్' అని ఆల్రెడీ ఎప్పుడో న్యూస్ వచ్చింది. దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఇంకో న్యూస్ వచ్చేదేంటంటే ఇప్పుడు
'ఇష్క్ 2' ఇది 'ఇష్క్' మూవీ ఏదైతే ఉందో మనకి 2013లో వచ్చింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ వేరే లెవెల్ ఉంటది. దాని సెకండ్ పార్ట్ తీస్తారంట. సేమ్ మళ్ళీ అనూప్ రూబెన్స్ ఈస్ కమింగ్ బ్యాక్ ఫర్ ద మ్యూజిక్ అండ్ విక్రమ్ కే. కుమార్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. సో, ఈ సినిమా ఏది ఫస్ట్ వస్తదో తెలీదనమాట. అంటే లైక్ ప్రస్తుతానికి విజయ్ దేవరకొండతో కూడా ఓ మూవీ చేసేదుంది. అది ఫస్ట్ వస్తదా? ఇది ఫస్ట్ వస్తదో తెలీదు. ఐ థింక్ ఇదే ఫస్ట్ వస్తదనిపిస్తుంది. సో, 'ఇష్క్ 2' అంటే నాకైతే మాత్రం ఖచ్చితంగా లేదు భయ్యా నమ్మకం. ఎందుకంటే లైక్ ఏది వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేసి పాత సినిమాల పార్ట్ 2లు తీస్తున్నారని డౌటేస్తుంది నాకైతే మాత్రం. అండ్ పార్ట్ 2 అనేది అంత ఈజీ గాదు. జస్ట్ ఏదో జనాలు నాస్టాల్జియా కోసం వచ్చేస్తారు, ఆడేస్తది అన్నట్టుగా కాదు. స్టోరీ, స్క్రీన్ ప్లే ఇంకా టైట్‌గా స్క్రూటనైజ్ చేస్తున్నారు ఆడియన్స్. పెట్టే డబ్బులు ఖచ్చితంగా న్యాయం చేస్తేనే వస్తారు. ఖచ్చితంగా మనం లాంటి మంచి మాస్టర్ పీస్ ఇచ్చిన ఆయన మళ్ళీ ఇంకో మంచి సినిమా తీస్తా అంటే ఖచ్చితంగా వస్తారు జనాలు. అది వేరే విషయం. అండ్ ఆల్సో యూ హావ్ టు హావ్ నిత్య మీనన్. ఖచ్చితంగా 'ఇష్క్ 2' ఎందుకు తీయాలి? 'ఇష్క్‌ని' ఎందుకు చెడగొట్టాలి? ఒకవేళ గనుక అది బాలేదు అని వచ్చిందనుకో చెడిపోతది. అట్లని చెప్పేసి 'ఇష్క్ 2' చేయాల్సిన అవసరం లేదండి. మనకి 'ఇష్క్' డైరెక్టర్ ఈస్ కమింగ్ బ్యాక్ విత్ నితిన్ అండ్ డూయింగ్ ఎ మూవీ అంటే సరిపోతది కదా! చాలు లైక్ అనవసరంగా 'ఇష్క్‌ని' ఎందుకు ఇరికించడం అనే ఫీలింగ్ అయితే వస్తుంది. మీకేమనిపిస్తుంది? 'ఇష్క్‌ని' టచ్ చేయకుండా వేరే సినిమా చేస్తే బెటరా? లేదంటే 'ఇష్క్ 2' తీసినా గాని తీస్తే బెటరా? తీస్తారా అంటే మాత్రం ఏమో చాలా రేర్ కండిషన్స్‌లోనే సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్‌కి న్యాయం చేసే రేంజ్‌లో అయితే ఉంటుంది ఈ మధ్యలో. సూపర్ అని కూడా కావట్లేదు. న్యాయం అయితే చేయాలి కదా! మీ థాట్స్ ఏంటి? కింద కామెంట్స్‌లో చెప్పండి. సో, పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ సింగిల్ విల్ బి కమింగ్ ఇన్ డిసెంబర్ అని చెప్పేసి డైరెక్టర్ హరీష్ శంకర్ గారు కన్ఫర్మ్ చేసేసారు. సో, డిసెంబర్ మిడ్‌లో వస్తదంట ఈ సాంగ్. అంటే లైక్ డిసెంబర్ 15థ్ ఆ టైంలో సెకండ్ వీకో, థర్డ్ వీకో వస్తదట. సో, ఐయామ్ థింకింగ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ న్యూ ఇయర్. ఏదైతే న్యూ ఇయర్ ఎండింగ్ ఉంటదో మనకి డిసెంబర్ 31 ఎంజాయ్ చేయడానికి ఒక మాస్ బీట్ ఇస్తారనుకుంటున్నా. అండ్ ఐ రియల్లీ హోప్ డీఎస్‌పీ గారు ఒక మంచి బీట్ ఉన్న సాంగ్ ఇవ్వాలని గట్టిగా కోరుకుంటున్నా. ఆయన పాటలు నేను ఎంజాయ్ చేసి చాలా రోజులైంది భయ్యా నిజంగా. ఐల్ బి వెరీ హానెస్ట్ అంటే ఈ మధ్యలో మంచి బ్యాంగర్స్ రావచ్చేమో. నాకైతే మాత్రం ఏది మైండ్‌లోకి ప్రస్తుతానికైతే గుర్తుకు రావట్లే. అంత నాకైతే మాత్రం ఏం చెప్పాలో కూడా అర్థమైతలే అన్నట్టు. అంటే లైక్ మంచి సాంగ్స్ కావాలి, సినిమా బావుంటదేమో తెలీదు గానీ నా వాట్ యూ సే ఒక పాజిటివ్ ఎలిమెంట్ అయితే ఏమి అనిపియట్లేదు నాకైతే మాత్రం. మీకేమనిపిస్తుంది చెప్పండి. యూబీఎస్ సాంగ్ ఏమో గాని 'ద రాజా సాబ్' సాంగ్స్ గురించి అయితే మాత్రం మామూలుగా రచ్చ జరగట్లేదు ఇది. వస్తదా రాదా అన్నట్టుగా అన్నట్టుగా ఉంది. సో, 'రాజా సాబ్' ఫస్ట్ సింగిల్ వాస్ సపోజ్ టు కమ్ ఆన్ అక్టోబర్ 23 తర్వాత నవంబర్ 5 అన్నారు. నవంబర్ 19 ఇవాళ ఇంకా రాలేదు. సో, ఇదిలా ఉండగా ఇంకో 2 సాంగ్స్ కూడా ఉన్నాయంట. అవి కూడా ఎప్పుడు రిలీజ్ చేద్దామా అని ఆలోచిస్తున్నారట. సో, ప్రస్తుతానికి వాళ్ళ థింకింగ్ ఏంటంటే సాంగ్ రిలీజ్ చేయాలి. కాకపోతే ఎప్పుడు రిలీజ్ చేయాలి? ఎలా రిలీజ్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న సాంగ్స్‌లలో ఏది ఎక్కువ పాన్ ఇండియా యాపిల్ తెచ్చుకుంటదో దాన్ని రిలీజ్ చేద్దాం అని ప్లాన్ చేస్తున్నారట. సో, దాన్ని బట్టి ప్రభాస్ గారే ఆగండి ఈ సాంగ్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తే ఆ సాంగ్‌ని రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయట. సో, ప్రస్తుతానికి ఉన్న బజ్ ఏంటంటే ఏంటిది బజ్జే వాళ్ళు కన్ఫర్మేషన్ ఏది చెప్పరో చెప్పినా నమ్మకండి. ప్రస్తుతానికి ఉన్న బజ్ ఏంటంటే నవంబర్ ఎండ్ మంత్ ఎండ్ వరకు ఒక సాంగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అదే కాకుండా ఈ సినిమాలో ఇంకో జాతర సాంగ్ కూడా ఉందంట. అది ఇప్పటి వరకు వచ్చిన జాతర సాంగ్స్ అన్నిటికంటే బెస్ట్ అంట. ఏమో అంటే లైక్ వీళ్ళు ప్రోమో సరిగ్గా రిలీజ్ చేయట్లేదు గానీ, విషయం వీక్ ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్‌లో ఉందన్నట్టుగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తా ఉందన్నమాట. సినిమాలో ఏముందిరా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. నాకైతే వస్తుంది. మీకేమో తెలీదు గానీ, ఒక హారర్ కామెడీకి ఈ రేంజ్ ఎందుకు లేపుతున్నారు? 400,00,00,000 ఎందుకు పెడుతున్నారు? ఇప్పటికి ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ ఏందో మనకి జనవరి 9థ్ తెలుస్తది. ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 27థ్ ఎప్పుడో అనుకుంటున్నారు భయ్యా. అది కూడా యూఎస్‌లో జరుగుతది. దానికి అటెండ్ అయిన తర్వాత ప్రభాస్ గారు టోటల్ షిఫ్ట్ కొట్టేస్తారు స్పిరిట్‌కి. ఈ మధ్యలో మనకి ప్రమోషన్ స్టార్ట్ కావాలి. మీకేమనిపిస్తుంది అసలు 'రాజా సాబ్' సాంగ్స్ మీద? నాకు ట్రైలర్ అంత బాగా నచ్చలేదు భయ్యా. సో, మీ థాట్స్ చెప్పండి. సో, 'అల్లు అర్జున్' అట్లీ మూవీ మనం అనుకున్న దానికంటే చాలా తొందర రిలీజ్ అవుతుందా? అంటే లైక్ సినిమా షూట్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. అండ్ వీళ్ళు మేజర్ యాక్షన్ సీక్వెన్సెస్ తొందరగా కంప్లీట్ చేసేసుకున్నారనమాట. అంటే లైక్ మేజర్ థింగ్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని మే 2026 వరకు షూట్ టోటల్ కంప్లీట్ చేసేసుకుందాం అని ప్లాన్ చేస్తున్నారంట. సో, దీంట్లో మనకి నలుగురు హీరోయిన్స్ ఉన్నారు. ఐదుగురు హీరోయిన్స్ ఉన్నారు. ఇంకో హీరోయిన్ ఇంకా కన్ఫర్మ్ కావట్లేదు. అల్లు అర్జున్ గారు 2 రోల్స్‌లో చేస్తున్నారు. ఇవన్నీ అనుకున్నా గానీ సినిమాని దసరా 2026కి రిలీజ్ చేద్దాం అని ప్లాన్ చేస్తున్నారట. నాకైతే డౌటే కొడుతుంది. అంటే లైక్ చాలా వీఎఫ్ఎక్స్ హెవీ మూవీ అండ్ ఆల్సో బయట ఎక్కడ షూట్ చేయట్లేదు. కంట్రోల్ ఎన్వైర్న్మెంట్స్‌లో బ్లూ స్క్రీన్ అండ్ గ్రీన్ స్క్రీన్స్‌లో కంప్లీట్ చేస్తున్నారంట సినిమాని. సో, దీంట్లో ఇదంతా వింటుంటే నాకెందుకో ఆదిపురుషు కొడుతుంది. బట్ స్టిల్ మంచి విజన్, మంచి ఎగ్జిక్యూషన్ ఉంటే సినిమా బావుంటదని నమ్మకం అయితే ఉంది. అందరూ ఓమరావతి లెక్క ఉంటారు కదా! అట్లా అనుకున్నా గానీ దసరా 2026 అంటే మాత్రమే నాకు ఏమో అనిపిస్తుంది అన్నట్టు. అంటే లైక్ లాస్ట్ టైమ్ చెప్పిందేంటంటే ఆగస్ట్ 2027 అన్నా, మార్చ్ 2027 అన్నా. ఏదైతే మన వారణాసి ఉందో మన రాజమౌళి గారిది అదే టైమ్‌లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి అన్నారు. సో, ఏది ఎప్పుడు రిలీజ్ అయితో కన్ఫర్మ్ అయితే ప్రస్తుతానికి లేదు. లెట్స్ అస్యూమ్ 2026 వస్తుందని అనుకుందాం. ఐ డోంట్ థింక్ సో. ఖచ్చితంగా రాదు. ఫిక్స్ అయిపో 2027కి పుష్ అయితది. సో, మీరు ఏ రేంజ్‌లో ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారు ఈ సినిమా మీద? అంటే లైక్ 22 అట్లీ 6 అన్నీ బానే ఉన్నాయి భయ్యా. అట్లీయే నాకైతే మాత్రం అట్లీ. ప్రూవ్ మీ రాంగ్. ప్లీజ్ ప్రూవ్ మీ రాంగ్.
మన అల్లు అర్జున్ గారి వాట్ ఈస్ స్క్రిప్ట్ సెలక్షన్స్ ఎప్పుడు బాగానే ఉంటాయని నమ్మకం ఉంది. సో లెట్స్ హోప్ బాగుంటుందని కోరుకుంటున్నా. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్స్‌లో చెప్పండి. సో ప్రభాస్ గారి 'ఫౌజీ' మూవీ ప్రస్తుతానికి షూటింగ్ జరుగుతూనే ఉంది. సినిమా గురించి కొత్త న్యూస్ వచ్చేది ఏంటంటే మనకు ఆల్రెడీ 2 పార్ట్స్ ఉండే ఛాన్సెస్ అయితే గ్యారంటీగా ఉన్నాయని చెప్పారు. సో ఈ 2 పార్ట్స్‌లో ఈ ప్రస్తుతానికి ఏదైతే పార్ట్ ఉందో ఇదొకటి, అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ప్రీక్వెల్‌లా ఉంటదంట. అంటే మనకి 'కాంతార' చాప్టర్ 1 ఎలా ఉందో అలానే ఉంటదట. దీంట్లో కూడా ప్రభాస్ గారి క్యారెక్టర్ ఉంటదట. దీంట్లో ఆయన పాస్ట్ లైఫ్ ఏదైతే మనకి ఈ మూవీలో చూపిస్తారో దీనికంటే ముందు ఏం జరిగింది, అలాంటి ఈవెంట్స్ చాలా చూసారాయన. సో దాన్ని ఎలా అడ్వెంచరస్‌గా ఎదుర్కొన్నారని చెప్పేసి అలా ఉంటదట స్టోరీ. అండ్ ఆల్సో ఈ 2 పార్ట్స్ తోటి మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్‌ని బాగా పోర్ట్రే చేద్దాం అని చెప్పేసి హను రాఘపుడి గారు చాలా బాగా ట్రై చేస్తున్నారట. అండ్ ఆల్సో మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరిని ఒక గ్లోరిఫైయింగ్ వేలో చూపిద్దామని ట్రై చేస్తున్నారట. సో నా క్వెషన్ ఏంటంటే ముందైతే ఫస్ట్ రిలీజ్ కానియండి. తర్వాత దీని రిసెప్షన్ చూద్దాము. తర్వాత ఇంక మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ప్రతి సినిమా పార్ట్ 2 అంటే ఇంక నా వల్ల కాదు భయ్యా. అట్లా అనుకున్నా గానీ ఫస్ట్ మూవీ రిలీజ్ 14th August 2026 మన ఇండిపెండెన్స్ డేకి 1 డే ముందు. సో ఏమో ఎలా ఉంటదో చూడాలి. ఐ యామ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ బట్ స్టిల్ కాషియస్‌లీ ఆప్టిమిస్టిక్. మీకెలా అనిపిస్తుంది? లైక్ ప్రీక్వెల్ అంట, సీక్వెల్ అంట, సెకండ్ పార్ట్‌లు, థర్డ్ ఒక్క సినిమాలో కంప్లీట్ చేయండి భయ్యా. నా వల్ల కావట్లేదు భయ్యా. కింద కామెంట్స్‌లో చెప్పండి. సో ఎస్ఎస్ఎంబీ 29 యాస్ వారణాసి పెద్ద కాంట్రోవర్సీలే స్టార్ట్ అయినాయి స్టార్టింగ్ నుంచి. అంటే స్టార్టింగ్‌లో మెయిన్ సిట్యుయేషన్ ఏంటంటే వారణాసి అని ఒక టైటిల్, తెలుగు టైటిల్ ఆల్రెడీ వారణాసి అని చెప్పేసి ఒక చిన్న టీము సుబ్బారెడ్డి గారంట ప్రొడ్యూసర్. ఆయన ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు. సో అది రిజిస్టర్ చేసుకున్నారు, కన్ఫర్మ్ అయిపోయింది. అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ రాజమౌళి గారి టీమ్ ఎస్ఎస్ఎంబీ 29 ఈస్ నోన్ యాస్ మన వారణాసి అని చెప్పేసి అనౌన్స్‌మెంట్ ఇచ్చేసారు. అన్ని లాంగ్వేజెస్‌లో వారణాసి అని చెప్పేసి ఈజీగా వారణాసికి దొరికేసింది. బట్ తెలుగులో మాత్రం వారణాసి అని పెట్టాలంటే ఇబ్బంది అయితది. ఎందుకంటే ఆయన ఉన్నారు కాబట్టి ఈయన కంప్లెయింట్ ఇచ్చారంట ఫిల్మ్ ఛాంబర్‌లో. అదేమైతుందో తెలీదు. బట్ ఇప్పుడు అనేది ఏంటంటే మనకు ఆల్రెడీ వారణాసి అని చెప్పేసి వాళ్ళు VAARANAASI అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారనమాట. చిన్న టీమ్ ఏదైతే ఉంది చిన్న సినిమా. మనోళ్ళేమో VARANASI అని చెప్పేసి పెట్టారు. సో దాంట్లో పైన జెట్టాలు వస్తా ఉంటాయి అనమాట. దాన్ని ఏమంటారు మ్యాక్రోన్‌లో ఏమంటారు భయ్యా? అవి దీర్ఘాల టైప్ అన్నట్టు ఇంగ్లీష్‌లో. సో వాటిని వాడారు. దాన్ని అట్లా సరే అంతా ఓకే. బట్ తెలుగులో ఎలా వాడతారంటే మాత్రం దాని మీద డిస్కషన్స్ జరుగుతాయంట. ఇంకొన్ని రోజుల తర్వాత కన్ఫర్మేషన్ వచ్చేస్తది. ఇదిలా ఉండగా రాజమౌళి గారి మీద 3 కేసులు పడ్డాయి. రాష్ట్రీయ వానర సేన అని చెప్పేసి ఒక దళం సంథింగ్ ఒక సంఘము రాజమౌళి గారి మీద 3 కేసులైతే వేశారు. అవి ఏంటంటే రాజమౌళి గారు హనుమంతుడిని దూషించారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తూ కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే హనుమంతుడిని నిందించారు. మనం చేసిన తప్పులకి ఆయన హనుమంతుల వారిని ఎందుకు అలా అన్నారని చెప్పేసి అదొకటి ఉంది. ఎందుకంటే ఆయన స్టేజ్ మీద ఒక స్పీచ్ మాట్లాడుతూ ఇలా అన్నారని చెప్పేసి మనకు తెలుసు ఆబ్వియస్లీ. అదొకటి అనుకున్నా. ఇంకోటి ఏంటంటే మహేష్ బాబు లాంటి యాక్టర్‌ని మీరు నంది మీద ఎక్కించి ఎలా నడిపించారు? అంటే లైక్ నంది ఎలా ఎక్కి ఆయన ఎలా వచ్చారని చెప్పేసి అదొకటి ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మూడోది 'బాహుబలి ద ఎటర్నల్ వార్' ఏదైతే ఉందో దాంట్లో ఇంద్రుడిని దూషించినట్టు చూపించి ఏదైతే మనకి 'బాహుబలి' ఒక మియర్ మోర్టల్ సాధారణ మానవుడు ఇంద్రుడు ఇలాంటి దేవతని ఎందుకంత డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడుతున్నా అని చెప్పేసి ఇంకో కేసేసారట. సో 3 కేసులేసారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ టాక్ అబౌట్ దిస్. 3 కేసులలో ఒక కేసు అసలు రాజమౌళికి సంబంధమే లేదు. ఎందుకంటే రాజమౌళి డైరెక్టర్ కాదు, ప్రొడ్యూసర్ కాదు, ఏది కాదు. ఏది 'బాహుబలి ది ఎటర్నల్ వార్‌లో' ఆయన ఇషాన్ శుక్లా అని చెప్పేసి ఆయన ఏదో చేస్తున్నారు. దీనికి కేసు ఏస్తే గనక 'బాహుబలి' టీమ్‌కేయాలి. ఏది మన 'శోభు యార్లగడ్డ' అండ్ ఎవ్రీథింగ్. క్రియేటర్ ఇస్ రాజమౌళి డెఫినెట్‌లీ. బట్ ఈ సినిమాకి ఆయనకి సంబంధమే లేదు. సో అదొకటి అనుకున్నా గానీ టీజర్‌లో కనిపించిన ఎద్దు ఏదైతే ఉందో నంది అని కన్ఫర్మ్ చేసారా ఎవరైనా? మీరు చూసారా నంది అని చెప్పేసి? నంది అని ఎవరైనా చూసారా? మీకెవరైనా చెప్పారా? అది కన్ఫర్మ్ నువ్వు చేయగలుగుతావా? ఒక ఎద్దు మీద కూర్చుంటే కేసేస్తారా? ఎవరు కన్ఫర్మ్ చేశారు? ఏదున్నా అయిపోతదా అన్నట్టు అదొకటి అనుకున్నా గానీ, రాజమౌళి గారు హనుమంతుల వారి గురించి మాట్లాడింది నాకైతే మాత్రం ఎక్కడ తప్పనిపియలేదు. ఆయన ఎప్పుడైనా నాకు తెలిసినప్పటి నుంచి ఎప్పుడైనా గానీ మన హిందూ ధర్మాన్ని, హిందుత్వాన్ని చాలా రెస్పెక్ట్ ఇస్తూనే మాట్లాడారు. ఆయన నాస్తికుడు అని చెప్పినంత మాత్రాన టోటల్‌గా మన వేరే రిలీజియన్స్‌ని ఎక్కడ కూడా కించపరిచినట్టు ఎప్పుడు మాట్లాడినట్టు నాకైతే ఎప్పుడు అనిపియలేదు. అందులోనూ ఆయన తీసిన ప్రతి సినిమాలో ఏదో రకంగా మన దేవుడిని కొలుస్తున్నట్టు గాని, ఎలివేట్ చేస్తున్నట్టే ఉంది. ప్రతి సినిమాలో ఏదో రకంగా శివుడినైనా, వేరే ఏ దేవుడినైనా గానీ చాలా బాగా చూపిస్తారాయన. ముఖ్యంగా రామం రాఘవం తెలీదా మనకి కొత్తగా చెప్తున్నారు. అండ్ ఆల్సో ఇప్పుడొచ్చిన ఏదైతే టీజర్ ఉందో దాంట్లో ఆయన రామాయణం ఏదైతే చూపిచ్చారో యుద్ధకాండ ఇమేజ్ ఇక్కడ కనబడుతుంది చూసారా? అది చూసి హాలీవుడ్ ఊగుతుంది. ట్విట్టర్‌లో ఒకసారి చూడండి. పిచ్చిలేసే రేంజ్‌లో ఉందది. నేను చెప్పేలానే సినిమా రిలీజ్‌కి ముందే రెండేళ్ల ముందు చూపిస్తున్నారు. నన్నడిగితే ఒకవేళ గనక రాజమౌళి గారు మహాభారతమైనా, రామాయణమైనా తీస్తే ఆయన కంటే బెటర్‌గా తీసే ఇండియన్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? అది చూపెట్టండి నాకు ఫస్ట్. ఆయన ప్రతిసారి మన హిందుత్వానికి, హిందూయిజానికి ప్రతి మన దేవుళ్ళందరికీ గౌరవం ఇచ్చారు.
ఇష్ట దైవం అని చెప్పేసి ఒక ఎలిమెంట్ ఉంటది మన దగ్గరనే. శివభక్తులు, వైష్ణవ భక్తులు అని చెప్పేసి ఎప్పటినుంచో గొడవలు జరిగినాయి అప్పట్లోనే. ఆయన ఇప్పుడు అన్నది గూడా నేనింత చేశాను గదా! నువ్వు చూసుకోలేవా అన్నట్టుగా నిందించినట్టుంది తప్ప దేవుడిని ఎక్కడ దూషించినట్టు అనిపియలే. లిటరల్‌గా పని లేకుండా ఖచ్చితంగా కాంట్రోవర్సీ చేయాలి. మనోభావాలు దెబ్బతిన్నాయని ఓవర్ యాక్షన్ చేసేటోళ్ళు ఇట్లాంటివి చేస్తారని నా ఫీలింగ్. ఇది నా ఒపీనియన్. మీకేమనిపించింది ఇదంతా విన్న తర్వాత? మీరు గూడా అలానే అనిపిస్తుందా? లేదు రాజమౌళి గారు ఇక్కడ తప్పు చేశారా? అండ్ మధ్యలో 'బాహుబలి' ది ఎటర్నల్ వార్‌కి రాజమౌళి గారికి సంబంధం ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి అయ్యా. సో యాహ్! దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా చాలా విషయాలున్నాయి. సండే నాడు మాట్లాడేసుకుందాం. అండ్ ఇంకా చాలా కంటెంట్ రాబోతుంది. మనం 85,000 ఈ నెల కంప్లీట్ అయిపోవాలి భయ్యా. ప్లీజ్ కంప్లీట్ చేసేద్దాం. 82.5 ఎక్కడనో ఉన్నాం. దాటిచ్చేయండి. ప్లీజ్ దాటిచ్చేయండి. కుమ్మేద్దాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బై.